ఉమ్మడి ప్రకాశం జిల్లా కరేడులో ఇండోసోల్ కంపెనీకి భూసేకరణకు వ్యతిరేకంగా సిపిఎం మరియు రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో కరేడు కార్యక్రమాన్ని కరేడు ర్యాంపు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకులు కె కేశవరావు, మాకంట హరినాథ్, గణేష్ బాబు, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి రమేష్, నెల్లూరు జిల్లా సిపిఎం నాయకులు రావు, ప్రకాశం జిల్లా సిపిఎం కార్యదర్శి షేక్ మాబు, జిల్లా నాయకులు కాలం సుబ్బారావు, తంబి శ్రీనివాసులు, వీరాస్వామి, పమిడి వెంకట్రావు, జయంత్ బాబు, శ్రీకాంత్, మునవర్ సుల్తానా, వి మోజెస్, టి రాము తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకొని తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈరోజు ఇండోసోల్ భూముల దురాక్రమణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్నటువంటి పోరాటాన్ని దుర్మార్గంగా అణిచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రజలందరూ మేము భూములు ఇవ్వము అని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన దొడ్డిదారిన నయానా భయానా బెదిరించి వేలాది ఎకరాలు తీసుకొని ఇక్కడ గ్రామాలు కూడా లేపేసేదానికి వచ్చిన కుట్రని ఈ రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఈరోజు చలో కరేడు జరిగింది. దీన్ని పోలీసులు అణిచివేయాలని చూస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆమోదించరు. భూసేకరణ ఎలా చేయకూడదో ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 3 పంటలు పండుతున్నాయి, అయినా సరే దీన్ని తీసుకోవాలని కోరుకోవటం అంటే రాష్ట్రాన్ని ఒలకాడు చేయడానికే. అందుకని ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్యను మేము ఖండిస్తున్నాము. ప్రజలందరూ, రాజకీయ పార్టీలు కూడా ఖండించాలి. దీనికి వ్యతిరేకంగా కరేడు భూములు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.